సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: క్రీస్తు శరీరము రక్తము తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది? తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది? తీసుకుంటే ఏం జరిగిద్ది అనే విషయం యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఎవరు చెప్పారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఏమని చెప్పారనంటే చూడండి, ఇక్కడ సందర్భం ఏమని చెబుతున్నారంటే, కావున యేసు ఇట్లనెను. ఎవరితో చెబుతున్నారు ఈ విషయం? యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శరీరము రక్తము తీసుకుంటే మీలో ఏముంటుందనంటే జీవం ఉంటుంది. తర్వాత ఏమని చెప్తున్నారంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వారిని లేపుదును. ఇక్కడ ఇంకా రెండు విషయాలు కనపడుతున్నాయి. ఆయన శరీరం రక్తం తీసుకుంటే వారు ఏం కలిగి ఉంటారంటే నిత్య జీవం గలవాడు. ఆయన శరీరం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా. తర్వాత ఏమని చెప్తున్నారంటే, అంత్యదినమున నేను వానిని లేపుదును అని చెప్తున్నారు. ఒకటి ఏముంటుందంటే జీవం ఉంటుంది, తర్వాత నిత్య జీవం గలవాడు, తర్వాత అంత్యదినమున వానిని లేపుదును అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన శరీరం తీసుకుంటే, ఇది మొత్తం చదివితే అద్భుతమైన విషయాలు అక్కడ ఉంటాయి. ఇంకా ఏముంటుందంటే, ఆయన శరీరం రక్తం తీసుకున్న వారు ఆయన మూలముగా జీవించును, వానిలో జీవం కనబడుతుంది, వారు నిత్యము కూడా బ్రతికి ఉంటారు. ఇంకా ముందుకెళ్తే ఇక చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఆయన శరీరం రక్తం తీసుకుంటే మరి తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే వానిలో జీవం ఉండదు, వాడి నిత్య జీవానికి వెళ్ళడు, అంత్యదినమున లేపబడడు. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరము రక్తం తీసుకోవాలి. ప్రతి ఆదివారమున ప్రతి ఒక్కరూ కూడా ఆరాధనకి రావాలి. ఎందుకనంటే నువ్వు క్రీస్తులోనికి వచ్చావు, సంఘంలో చేర్చబడ్డావు. యేసుక్రీస్తు ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. నువ్వు క్రీస్తులోని నువ్వు బాప్తిస్మం తీసుకున్న నీవు ఎవరిని ధరించుకున్నావు అంటే క్రీస్తుని ధరించుకున్నావు. నీవు ప్రతిదినము కూడా ఆదివారానికి రావాలి. ఆదివారం ఆరాధన మానేయకూడదు. ఇది క్రైస్తవులకు అర్థం అవ్వట్లేదు. ఈ అధ్యాయం మొత్తం చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు అధ్యాయం మొత్తం 1, 2, 3 సార్లు చదువు, నీ హృదయంలో ఉంచుకో, నువ్వు ఆరాధన మానేయవు. ఎందుకనంటే నువ్వెందుకు మానేయవంటే, ఆరాధన మానేస్తే
అంత ప్రమాదమా? ఆరాధన మానేయకూడదు. ఎందుకనంటే ఆయన శరీరం రక్తం నేను తీసుకోవాలి. నాలో ఏముంటుందనంటే అప్పుడు నీలో జీవం ఉంటుంది. నువ్వు నిత్య జీవం గలవాడు. అంత్య దినమున ఆయన నిన్ను లేపుతారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజున ఆదివారం వచ్చింది అనంటే ఆరాధన మానేసేవాడే ఎక్కువైపోయారు. ఎందుకు మానేసామని అడిగితే అన్ని వంకలు చెప్పేవాళ్ళు మొదలైపోయారు. ఆ రోజు పని ఉందండి, ఆ రోజు అక్కడికి వెళ్ళామండి, ఆ రోజు ఎక్కడికి వెళ్ళామండి, ఆ రోజు అర్జెంట్ అండి, ఆ రోజు కుదరలేదండి. ఇవన్నీ దేవుని ముందు పనికిరావు. నువ్వు సేవకుడి ముందు చెప్పగలుగుతావేమో, కానీ దేవుని ముందు ఇలాంటి ఏమి పనికిరావు. గ్రంథంలో ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా జరుగుతుంది. అందుకని నువ్వు సేవకుడు అడిగినప్పుడు నువ్వు ఎన్నో కారణాలు చెప్పగలుగుతావు. అదండి ఇదండి ఇదండి అదండి ఎన్నో చెప్పగలుగుతావు. కానీ దేవుడు అడిగినప్పుడు నీ నోటిలో నుంచి మాట రాదు. వచ్చినా కానీ ఆయన వినడు. అర్థమవుతుందండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. దేవుడు మనకన్నీ కూడా ముందే చెప్పారు, అన్నీ ముందే ఆయన రాపించారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలి అని ఆయన కోరుకుంటున్నారు. అలా చేరాలనంటే నువ్వేం చేయాలని చెబుతున్నారు. యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు అని చెబుతూ ఉన్నారు. వాక్యం వినేటప్పుడు మనం ఎక్కడైనా కానీ చాలా మంది చూడండి, ఎక్కడికన్నా ఏదన్నా ఒక మీటింగ్ జరుగుతుంది అని అంటే ఒక అధికారి భయం అనేది ఉంటే అక్కడ మనకు అది వాళ్ళు చెప్పేటప్పుడు ఎలా వింటామంటే చాలా ఇంట్రెస్ట్ కలిగి వింటాం, జాగ్రత్తగా వింటాం. ఎందుకనంటే వినకపోతే ఆ చెప్పేవాళ్ళు ఏమంటారో అని వినాలి జాగ్రత్తగానని. లేకపోతే ఇంకో సందర్భంలో చెప్పినప్పుడు మేము అడుగుతామంటే ఇంకా జాగ్రత్తగా వింటారు. కానీ ఈ రోజున నువ్వు వాక్యం వినడానికి నీకు ఇష్టం లేదు అని అంటే, నువ్వు వినలేకపోతున్నావంటే నీవు ఆ సేవకుడు అంటే నీకు గౌరవం లేదు. ఏదోలే మనం కూర్చున్నాం, ఏదోలే వింటున్నాం, ఏదోలే వెళ్ళాలి అనే విధానం తప్ప అసలు ఆ సేవకుడు చెప్తే నేను ఎందుకు వినాలి, నేను వినను అనే విధానం. పాము అంట ఏం చేస్తుందంటే, పాములోడు వచ్చి ఊదేటప్పుడు గ్రంథంలోనే ఉంది ఆ విషయం. ఊదినప్పుడంట ఆ స్వరం వినంగానే, ఆ స్వరం వింటే కొన్ని పాములు ఏం చేస్తాయంటే బయటకు వస్తాయి. కానీ ఆ పాము ఏం చేస్తుందంటే ఆ స్వరం వినుకోకుండా తన చెవులు మూసుకొని అది ఎంతన్నా ఊదుకొని నేను వినను అని అనుకుంటున్నాను. రోజున మనిషి స్వభావం కూడా ఎలా మారిపోయింది అని అంటే, ఎంత చెప్పినా కానీ అతను చెబితే నేను వినను, మాకు నచ్చినోళ్ళు చెబితేనే మేము వింటాం. ఈ రోజున నేను ఒక ఆయన్ని అడిగాను, ఇక్కడ ఎందుకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు అని అంటే, అక్కడ ఆయన చెబితేనే వింటారంట. అర్థమైందండి. ఆయన ఏది చెప్పినా నాకు అక్కడే అదే కరెక్ట్. అసలు చూడండి మనిషి ఎలా మారిపోయారో చూడండి, ఎంత భయంకరంగా మారిపోయారో చూడండి. ఒక ప్రాంతాన ఒకళ్ళు చెబితేనే వింటారు, వేరే వాళ్ళు చెబితే వినరు. ఇక ఆయన ఏదన్నా చెప్పని ప్రతి ఒక్కరూ గమనించుకో. లేఖనాలు ఏమని చెప్తున్నాయి అంటే, గ్రంథంలో ఏమని ఉందంటే లేఖనాలు పరిశోధించాలి. అది ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా కానీ లేఖనాల్లో అది ఉందా లేదా అని చూడాలి. అర్థమైందండి. లేఖనాలు సారంగా చూడాలి. మన భక్తి ఎలా మారిపోయిందంటే పైకే భక్తి, లోపల శక్తి లేదు. ఈ రోజున ఏదోలే కూర్చున్నాము, ఏదోలే వెళ్ళాము అనే తప్ప, ఎవరైనా నీ ఆహాన్ని ముట్టితే అప్పుడు వస్తుంది అసలు ఆ భక్తి ఉందా లేదా అనేది, అప్పుడు బయటకు వస్తుంది అనమాట. అందుకనే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అంటే అందరూ ఉండరా అని అంటే, అందరూ ఉన్నా కొంతకాలం వరకే ఉంటారు. కానీ క్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠించినప్పుడు, క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు
నీవు ఎలా ఉంటావంటే నువ్వు దారి తప్పవు. ఈ రోజున దారి తప్పిపోతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా దారి తప్పిపోతున్నారంటే కారణం ఏంటంటే దేవుని భయం అనేది లేదు. ఈ రోజున చూడ ఎంత భయంకరంగా మారిపోయారంటే స్త్రీలు ఏ విధంగా మారిపోయారనంటే భర్త లేకపోతే భయంకరంగా మారిపోయే స్త్రీలు ఉన్నారు. ఇక పురుషుడైతే అది ఇక ఆదిలో నుంచి ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ కాడి నుంచి ఉంది. అందుకనే పురుషుడు ఒంటరిగా ఉండుట, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు సాటైన సహాయంగా స్త్రీని చేసిండు. అందుకనే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. భార్య భర్త ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. వారు ఎలా ఉండాలి అంటే నిత్యం ప్రార్థనకి వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి, కలిసి ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి గ్రంథంలో ఉంది. ఈ రోజున ఒకనాడు అబ్రహాం గారి భార్య శారమ్మ ఆయన ఎలా పిలిచిందండి? యజమానుడా అని పిలిచింది. ఆయన ఎక్కడికి వెళదామంటే అక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వచ్చింది, ఏది చెప్పమంటే అది చెప్పింది. ఆమె గురించి ఎంత అద్భుతంగా బైబిల్ గ్రంథంలో రాపించారండి. ఎందుకని? ఆమె చేసిన ఆమె కలిగి ఉన్న ప్రవర్తన. రేపు నీ గురించి రాపియాలంటే గ్రంథంలో ఏం రాపియాలి నీ గురించి? భర్తకు ఎదురు తిరిగిన భార్య, పిల్లలను చూడని భార్య, ప్రార్థనకి వెళ్ళని భార్య, ఏమి రాస్తారు? నువ్వు పరీక్షించుకో. ప్రతి ఒక్కరు కూడా పురుషుని గురించి అబ్రహాం గారు విశ్వాసం కలిగి ఉన్నారు. మరి నువ్వేం కలిగి ఉన్నావు? నువ్వేం కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. ఈ రోజున చాలా మంది పురుషులు మందిరానికే రారు, వాక్యమే వినరు. మరి స్త్రీలు అడుగుతారో లేదో కూడా తెలియదు. రేపొద్దున ఒక విషయం గమనించండి, ఒకరు పరలోకం ఒక నరకంలో ఉంటే మీ పరిస్థితి ఏంటి? దేవుడు ఏమని చెప్తున్నారు? మీ భార్య ప్రార్థన చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు అనుకున్నావా? వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇస్తారు. వాని క్రియల చొప్పున నీ భార్య వెళ్తే నీకు కుటుంబాన్ని అంతానికి ఉండదు. అర్థమైందండి? నీ భర్త చేస్తే నీకు ఉండదు. అర్థమవుతుందంటే ఎవని క్రియల వానికే. అర్థమైందండి? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు రక్తం తీసుకున్న, ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఏముంటుందనంటే జీవం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా అవే. అర్థమవుతుందండి? తీసుకుంటే ఎలా ఉంటుందో, తీసుకోపోతే ఎలా ఉంటుందో ఈ చెప్పిన విషయాలన్నీ కూడా అవి. తీసుకుంటే నువ్వు జీవం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి వాక్యానుసారంగా జీవిస్తుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.